సంకేతాన్ని ఇస్తుంది సార్. మీ భాగస్వామ్య పక్షం వాసుదేవన్ గారు నాకు సైన్స్ అవ్వలా మాకు మీరు కూటమి నాయకులతోనే మాట్లాడిస్తా వైఎస్ఆర్ పార్టీ వాయిస్ ఎక్కడ వెళ్తుంది ప్రజల్లోకి అంటే మీ అరాచకాల మీద కదా వాళ్ళు మాట్లాడాలి ఇన్నాళ్ళు మాట్లాడనివ్వలేదు కదా వాళ్ళు ఇవాళైనా మాట్లాడియండి అధికార పక్షానికి మీరు అంత టైం ఇస్తే ప్రతిపక్షాలు మాటలు మీరు మాట్లాడేశారు కదా అధికార పక్షమైనా మీ వైపే మాట్లాడుతున్నాం సార్. వైసీపీ వాళ్ళకి కూడా ఏమన్నా ప్రాణ రక్షణ లేకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ ప్రాణాలను మేము రక్షిస్తాం, మీకు ఏమన్నా తప్పు చేస్తే శిక్షలు వేస్తాం. కానీ చెప్పండి, చాలా వెరీ 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 క్రిస్ప్ అండి, చెప్పండి. నాకు ఒక్క నిమిషం అండి వాసుదేవన్ గారు, ఒక్క నిమిషం అండి. నేను ఏమంటానంటే 50 రోజులు పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటున్న కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే నిన్ననే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఎంతమంది ఉన్నారు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని కానీ 80% నిలబడ్డారు, వాళ్ళు ఒప్పుకున్నారు. మేము అందరం అవినీతి పరులం, మేమందరం రేపిస్టులు మర్డరిస్టులు అని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి సంతోషం. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎక్కడ నిలబడాలంటే మీరు కూడా నిలబడాలేమో. గతంలో జనసేన మీ మీద కూడా కేసు పెట్టినట్టు నాకు గుర్తు. ఇప్పుడు లేను కదండి, నేను రామ్ కుమార్ గారు, నేను పార్టీలో లేను కదా. గతం అంతా అయిపోయింది. గతంలో కేసులు భవిష్యత్ ఏం జరుగుతుందో ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్తారు. ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు కైండ్లీ కంక్లూడ్. ఒక నిమిషం సార్, అయిపోయింది వాసుదేవన్ గారు, ఒక నిమిషం అయిపోయింది. నేనేమంటానంటే 50 రోజులు కాలక్షేపం చేశారు, మంచిదే. రాను కాలక్షేపం చేయడానికి అవ్వదండి. మీరు ఎన్ని శ్వేతపత్రం రిలీజ్ చేసినా మీరు చెప్పినటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయాలా. రైట్, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. టైం అయిపోయిందండి, ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు చెప్పండి, ఎందుకంటే గతం గురించి మాట్లాడారు, మీరు వర్తమానం భవిష్యత్తు రెండు మాట్లాడాలి సార్. 100% మీరు అన్నట్టు రెడ్ బుక్ లో ఇప్పుడు మన వక్తలందరూ కూడా చెప్పినట్టు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి. రెడ్ బుక్ లో ఉన్నటువంటి వారందరూ కూడా చట్ట ప్రకారం శిక్షించడం పక్కా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కొంచెం లేటు కావచ్చే గాని శిక్ష మాత్రము చట్టపరంగా వీళ్ళలాగా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని చుట్టం లాగా వాడుకునే ప్రసక్తి లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ప్రజల పానాలని పనంగా పెట్టి అధికారాన్ని చలాయించారో వీళ్ళందరికీ చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. దాంతో పాటు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే అధికార పార్టీకి మడుగులు ఎత్తారో వాళ్ళందరూ కూడా ఎస్పీలుగా డిఐజీలుగా ప్రమోట్ చేసి మళ్ళీ పోస్టింగ్లు ఇస్తా ఉంటారు. అంతేనా మీరు అనేది? రామ్నాథ్ వాళ్ళ ద్వారానే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళ ద్వారానే ఎంక్వైరీ చేపించి వాళ్ళకు కూడా శిక్ష చేసే విధంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే విధంగా ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఈ సూపర్ 6 అన్ని కూడా నిన్నటి వరకు కొంతమంది చెప్తా ఉన్నారు, పేటీఎం గాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ రోజేమో తల్లికి వందనం ఒకరికే అందరికీ అన్నారు, నీకు 15,000